నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే ప్రధాన పార్టీలన్నింటికి కూడా ఒకే గుబులు, ప్రధానంగా గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే తమ పార్టీని పోలినటువంటి గుర్తులు ప్రధానంగా ఆయా పార్టీలకి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఇవాళ ఆ పార్టీలో ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బగా భావించారో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గతంలో లాగానే రోడ్ రోలర్, చపాతీ మేకర్ గుర్తులు ఇవాళ ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం అధికారికంగా రోడ్ రోలర్ గుర్తును కేటాయించగా మరో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించింది. దీంతో ఇవాళ బ్యాలెట్లో 4వ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పద్మారావు గౌడ్ ఉంటే 5వ అభ్యర్థిగా రోడ్ రోలర్ గుర్తు, యుగ తులసి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి శివకుమార్ ఉన్నారు. సో ఇక ఈ గుర్తులు పోలినటువంటి గుర్తులే బ్యాలెట్లో ఒకే చోట వరుసగా ఉండటంతో ఇవాళ ఓటర్లు ఖచ్చితంగా, మరీ ముఖ్యంగా మాస్ ఓటర్లు, అన్ఎడ్యుకేటెడ్ ఓటర్లు కూడా అయోమయానికి గురవుతారన్న భయం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తు కేటాయించారు. రోడ్ల చపాతీ మేకర్ గుర్తులను ఏ పార్టీకి స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించకుండా ఆదేశాలు జారీ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆదేశించింది. కానీ ఆ పార్టీ చేసినటువంటి పిటిషన్ను ఇవాళ అత్యున్నత న్యాయస్థానం కూడా అప్పట్లో కొట్టేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి కూడా మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కూడా ఈ చపాతీ మేకర్, రోడ్ రోలర్ గుర్తులు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకుకు గండి కొడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులు, ప్రచారంలో ముందుకు దూసుకెళ్లినటువంటి అభ్యర్థులు కేవలం వాళ్ళ ఒక గుర్తు మీద నిలబడి బీఆర్ఎస్ పార్టీ ఓట్ని వాళ్ళ గండి కొడుతున్నటువంటి పరిస్థితులు వ్యూహాత్మకంగా. అటు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ ఎన్నికల్లో కూడా ఇవాళ జనసేన పార్టీ గుర్తుల గుబులే రేగెత్తిస్తోంది. అక్కడ కూడా గ్లాసులు పోలినటువంటి గుర్తులు, బకెట్ గుర్తు కానీ లేకుంటే ఇట్లాంటి దానికి సిమిలర్గా ఉన్నటువంటి గుర్తులు కేటాయించి అక్కడ అభ్యర్థుల జనసేన ఓట్లను కూడా కొంత గండి కొట్టి డైవర్ట్ చేసే పరిస్థితిని వైసీపీ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు క్రియేట్ చేయకున్నా వాళ్ళే స్వతంత్ర అభ్యర్థులు కానీ యుగ తులసి పార్టీకి చెందినటువంటి వాళ్ళకు కూడా ఆ అభ్యర్థులకు ఇట్లాంటి రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ లాంటివి సేమ్ కారు గుర్తును పోలినటువంటి గుర్తులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం దిగిపోయేలాగా చేసింది. ఇప్పటికి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్టాండ్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తీసుకోకపోగా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీకి, కాంగ్రెస్కి రెండు అలయన్స్లు, ఓవైపు ఇండియా కూటమైన, మరో ఎన్డీఏ కూటమైన, ఈ రెండు కూటములతో కూడా సుదూరంగా ఉంటూ మేమే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓవైపు ఇంకా వ్యతిరేకత క్యారీ ఫార్వర్డ్ అవుతోంది. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కేవలం ఈ 4-5 నెలల్లో ఆ వ్యతిరేకత కొంత పెరుగుతూ వస్తుంది ప్రజల్లో. ఇట్లాంటి సందర్భాల్లో అసలుకే మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందాన ఇవాళ ఇంకా కూడా ఇప్పటికే ఇబ్బంది పడమైనటువంటి పరిస్థితులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈ గుర్తుల గుబులు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని వెంటాడి వేధిస్తోంది. ఇప్పుడు 4వ అభ్యర్థిగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి అభ్యర్థి పద్మారావు గౌడ్కి కారు గుర్తు ఉంటుంది. 5వ గుర్తు ఇవాళ శివకుమార్ పోలినటువంటి ఆ యుగ తులసి పార్టీకి చెందినటువంటి రోడ్ రోలర్ గుర్తు. కారు, రోడ్ రోలర్ రెండు పక్కనే ఉండటంతో ప్రధానంగా కనీసం కొన్ని వేల ఓట్లు ఇటు అటు తారుమారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఏమీ లేనటువంటి ఒక సాధారణ వ్యక్తి, పాలేసుకునే వ్యక్తికి కూడా అప్పట్లో ఇట్లాంటి రోడ్ రోలర్ గుర్తుకి దాదాపుగా 3,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే చెప్పుకోవచ్చు ఏమీ తెలియనటువంటి వాడికి కూడా ఇవాళ 3,000 ఓట్లు ఆ గుర్తు మీదే వచ్చాయి అంటే ఎంతగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఈడీకి ఏమన్నా కొంత ఫిర్యాదు చేసుకొని గుర్తు మార్పించే అవకాశం ఉంటుందా, లేదంటే కనుక అదే గుర్తు మీద వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ గుర్తు గుబులు ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దాంతో వాళ్ళ ఓట్లకు గండిపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అసెంబ్లీలో అదే పరిస్థితి ఎదుర్కొంది, పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి ఎదుర్కోక తప్పని పరిస్థితిగా ఇవాళ క్రియేట్ అవుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.